నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్‌లో పచ్చి జీడిపప్పులేసి కూర చేసుకోబోతున్నాం. ముందుగా పచ్చి జీడిపప్పుల్ని బద్దలు బద్దలుగా కోసుకోవాలి. ఆ కాయల్ని బద్దలు బద్దలుగా కోసుకోవాలి. అన్ని కాయలు అలాగే కోసుకోవాలి. మాకు దగ్గరలోనే జీడి తోట ఉంది కాబట్టి మేము అక్కడ కోసుకొచ్చి అప్పుడప్పుడు చికెన్‌లో, మటన్‌లో ఈ జీడిపప్పులు వేసి వండుకుంటాం. ఎంతో కమ్మగా ఉంటుంది తింటుంటే. ఈరోజు చికెన్‌లోనే వేసి పచ్చి జీడిపప్పుల కూర చేయబోతున్నాను. ముందుగా పచ్చి విత్తనాలని బద్దలు బద్దలుగా కోసుకుని తరువాత ముక్కు సహాయంతో అలా తీసుకోవాలి. అన్నీ అలాగే తీసుకోవాలి. కొంచెం ఓర్పుతో చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఈ కూర చేసుకోవటానికి. మీకు అందుబాటులో ఉంటే ఇలా చేసుకోండి. లేదంటే మన ఇంట్లో వాడుకునే జీడిపప్పులతో రాత్రిపూట నానేసుకుని పొద్దున్నే ఇలా చేసుకుంటే చికెన్‌లో, మటన్‌లో ఎంతో బాగుంటుంది. ఉండాయి గూడా నేను అలా కోసాను. కోసినాటిని అలా ముక్కు సహాయంతో తీసుకోవాలి. ఆ తరువాత పప్పులన్నీ తీసేసుకున్న తర్వాత నీళ్ళలో ఒక అరగంట నానపెట్టుకోవాలి. అరగంట నానపెట్టుకుంటే దానిపైన ఉన్న తోలంతా వచ్చేస్తుంది. కొంచెం ఓర్పుతో చేసుకుంటే ఈ కూర ఎంతో బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో 3 గంటలు నూనె పోసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, పెద్దుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి. దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి. ఆ పసుపు వేసుకున్నాక ఓసారి కలుపుకోవాలి. అది ఎర్రగా ఏగాలి. ఎర్రగా ఏగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. దాంట్లోనే మనం ముందుగా ఒలుచుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి. వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇంకోసారి కలుపుకోవాలి. మనం మిక్సీ జార్ తీసుకుని దానిలో పచ్చి కొబ్బరి, టమాటాలు, అల్లం, చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని మిక్సీకి వేసుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మిక్సీకి వేసుకుని పక్కన పెట్టుకుని ఇంకోసారి మూత తీసి కలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకోవాలి. దానిలో తగినంత కారం కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి.
దానిలో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి. అది మొత్తం ఓసారి ముక్కలకు సరిపడా అన్ని నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి పావుగంట ఉడికించుకున్నాక మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. చక్కగా ముక్కలు జీడిపప్పులు ఉడికినాయి. ఇంకోసారి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. దగ్గర పడే వరకు ఆ మసాలా కలుపుకోవాలి. ఈ కూర పలవాల్లోకి, అన్నంలోకి, చపాతీల్లోకి ఎంతో బాగుంటుంది. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు వండుకుని ఇలా తింటే ఎంతో బాగుంటుంది. జీడిపప్పులు చికెన్ కూర రెడీ. ఒక్కసారి కలుపుకుని ఒక గిన్నె తీసుకుని ఆ కూర దాంట్లో వేసుకుంటే మనం తినటానికి రెడీ. చక్కగా మనం పోసిన నీళ్ళన్నీ ఎగిరిపోయి చక్కగా గుజ్జులాగా ఏర్పడింది. అది కమ్మగా ఉంటుంది. చపాతీల్లోకి, అన్నంలోకి